నయనతార వర్సెస్ ధనుష్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం ఇది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే 3 సెకండ్ల వీడియో క్లిప్ కోసం 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు ధనుష్. ధనుష్ ఏమో ఒక చిన్న హీరో కాదు, ప్రొడ్యూసరు, కేవలం ప్రొడ్యూసర్ కాదు, ఒక స్టార్ హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, మల్టీ టాలెంటెడ్. ఇన్నటువంటి అతనికి సినిమా ఇండస్ట్రీ మీద చాలా పెద్ద అవగాహన ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో జరిగేటువంటి అంశాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో జరిగేటువంటి చాలా విషయాలపైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగేటువంటి అంశాలను ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా వదిలిపెట్టాలి, ఇలాంటి విషయాల పట్ల ధనుష్కి ఖచ్చితంగా ఒక స్పష్టమైన అవగాహన అయితే ఉంటుంది. అలాంటి ధనుష్ కేవలం తాను ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా నుంచి 3 సెకండ్ల వీడియో వాడుకుంది అనే ఒక కారణంతో నయనతారకి 10 కోట్ల పరువు నష్ట దావా వేశాడు. నా వీడియో 24 అవర్స్లోగా డిలీట్ చేయండి, లేదా 10 కోట్లు చెల్లించని చెప్పేసి కోర్టు నోటీస్ పంపించాడు. అసలు ఈ గొడవ ఏంటి, ఆ 3 సెకండ్ల వీడియో ఏంటి అనేది చాలామందికి అర్థం కానట్టుగా ఉంది. అసలు అదేంటో అసలు ముందు ఈ గొడవకు నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. సో 2015లో నానుం రౌడీదాన్ అనే ఒక తమిళ సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులో నేను రౌడీనే అనే పేరుతో రిలీజ్ అయింది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించారు. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. విఘ్నేష్ శివన్నే ఇప్పుడు నయనతార పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు, ఆ విషయం అందరికీ తెలుసు. అతను విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ ధనుష్. అంచేత వీళ్ళ ముగ్గురికి మధ్య ఒక బాండింగ్ ఉంది. అంతకుముందు ధనుష్, నయనతార కలిసి ఆడవారి మాటలకు అర్థాలు వేరే అనే ఒక తెలుగులో వెంకటేష్, త్రిష చేసినటువంటి సినిమాని అదే డైరెక్టర్ తోటి తమిళ్లో వీళ్ళిద్దరూ పేరుగా చేశారు. అదే సినిమాని రీమేక్ చేశారు అక్కడ. సో అప్పటి నుంచి నయనతార, ధనుష్ మధ్య ఒక రిలేషన్ అయితే ఉంది. అది సినిమాటిక్ రిలేషనా, ఇంకా పర్సనల్ రిలేషన్ అనేది సెకండరీ మ్యాటర్ అయితే, ఆ రిలేషన్ కొద్దే తను నయనతార ఏదైతే సూపర్ స్టార్గా ఎదుగుతా ఉందో, సోలో హీరోయిన్గా తన కెపబిలిటీ చూపించుకుంటూ వెళ్ళిపోతా ఉందో, ఆ టైంలో ధనుష్ తన కోసం ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా మంచి హిట్ అయింది. రొమాంటిక్ కామెడీ సినిమాగా ఇప్పటికీ ఆ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ మధ్య నెట్ఫ్లిక్స్ సంస్థ నయనతార బయోపిక్, లేదా ఆమె లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నింటిని కూడా బయోపిక్ లాగా తీసుకొస్తా ఉంది. తను ఒక డాక్యుమెంట్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్లో భాగంగా ఆమె ఎవరితో వర్క్ చేసిందో వాళ్ళతో మాట్లాడటము, లేదా వాళ్ళతోటి ఈవిడ గురించి మాట్లాడించడము. ఈ క్రమంలో నాన్ రౌడీదాన్ అనే సినిమాలో నుంచి ఒక 3 సెకండ్ల క్లిప్, 3 సెకండ్స్ క్లిప్పు ఆ డాక్యుమెంటరీలో, నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో వాడారు. అది తను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, తన ప్రాపర్టీ కాబట్టి, తన పర్మిషన్ లేకుండా వాడుకున్నారు కాబట్టి, మీరు నాకు దీని కింద 10 కోట్లు పరువు నష్టం కింద లేదా దావా చెల్లించమని చెప్పేసి కోర్టు నోటీస్ పంపించాడు ధనుష్. నిజానికి 3 సెకండ్ల వీడియోకి 10 కోట్లకి సంబంధమే లేదు. 3 సెకండ్లు అంటే కండ్రాపు ఇట్లా తెలిసి ఇట్లా పోయేలోపు వెళ్ళిపోతుంది అని చాలామంది భావిస్తారు. కానీ ఇన్ని తెలిసిన ధనుష్ అంత పెద్ద మొత్తంలో వీళ్ళని ఎందుకు డిమాండ్ చేశాడు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవలు ఏంటి? వృత్తిపరమైనటువంటి ఇష్యూస్ ఏంటి? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే నాన్ రౌడీదాన్ అనే సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లో కానీ, లేదా ఆ సినిమాకి సంబంధించి నయనతారకు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఆ అవార్డు వేదికగా ధనుష్ తను మాట్లాడిన విధానం చాలామందికి అప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే దీనికి కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే కనుక అప్పటి నుంచే వీళ్ళ మధ్య, సినిమా రిలీజ్ తర్వాత నుంచి వీళ్ళ మధ్య ఏవో ఇష్యూస్ ఉన్నాయి అన్న విషయం కొంచెం స్పష్టంగా అర్థమవుద్ది. అదే వేదిక మీద నయనతార కూడా ఫన్నీగా అన్న ఒక మాట చెప్తా ఉంది. ఈ సినిమాలో నా యాక్టింగ్ అసహ్యంగా ఉందని చెప్పాడు ధనుష్ అని ఆ వేదిక మీద తను ఫన్నీగా చెప్పింది. కానీ అది ఫ్యాక్ట్ అన్న విషయం ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది. ధనుష్ నిజంగా ఆమె పర్ఫార్మెన్స్ అసహించుకున్నాడా, లేదా అసహించుకుంటే ఎందుకు, ఎందుకు అనేదానికి ఉన్నటువంటి నేపథ్యం ఎందుకంటే, దానికి సంబంధించినటువంటి ధనుష్ తనకి ఏదైతే 10 కోట్లు చెల్లించాలని చెప్పిన నోటీస్ ఉందో దాన్ని కౌంటర్ ఇస్తూ నయనతార ఇచ్చినటువంటి లెటర్ కూడా చూస్తే కనుక క్లియర్గా, చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉండి, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీ ఎదిగిన నీకు నేను చెప్పేది ఏంటో అర్థమవుద్దని అనుకోవట్లేదు, అర్థం అవ్వాలని అనుకుంటున్నాను చెప్పి తన లెటర్ స్టార్ట్ చేయడమే చాలా చిత్రంగా స్టార్ట్ చేసింది. అంటే ధనుష్ని ఇది పైగా ఆమెమని 3 సెకండ్ల క్లిప్ అనేది మీ కెమెరాతో చిత్రీకరించింది కాదు. ఏదైతే ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన కెమెరా ఉందో దాంతో చిత్రీకరించింది కాదు. మా పర్సనల్ సెల్ ఫోన్లో షూట్ చేసుకున్న దాన్ని మేము వాడుకున్నాం, దానికి నీకు ఎలాంటి హక్కు ఉంటుందని చెప్పేసి నయనతార కౌంటర్ ఇస్తుంది. అలాగే ఈ విషయాలు పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అన్నాడు. పాత కక్షలు అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గాసిప్పులు రాలేదు, రూమర్స్ రాలేదు. వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా ఎఫ్ఐఆర్ ఉందన్నా, లేదా అంటే పర్సనల్గా ఎఫ్ఐఆర్ ఉందని కానీ ఎప్పుడు పెద్దగా రూమర్స్ రాలేదు. ప్రొఫెషనల్గా కూడా పెద్ద క్లాష్ ఉన్నట్టుగా మనకి ఎప్పుడు న్యూస్ రాలేదు. అలాంటి వీళ్ళ మధ్య నీకు పాత కక్షలు మనసులో పెట్టుకొని నా మీద ఇలా కక్ష సాధింపు చర్యల కోసమే 10 కోట్లు డిమాండ్ చేస్తున్నామని నయనతార చెప్పడం చూస్తే కనుక, అంటే బయటకు రాని గొడవ ఏదో, లేదా మీడియాకు కూడా లీక్ కానీ, చాలా చిన్న విషయం, చిన్న లీక్ కూడా లేనటువంటి ఒక అంతర్గత వ్యవహారం మీద వీళ్ళిద్దరి మధ్య నడిచింది అనేది స్పష్టంగా నయనతార ఆ డైలాగ్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగని ఇప్పుడు నయనతార వాడుకోవడం కరెక్టా కాదనేది నైతికంగా చూస్తే అది పెద్ద తప్పేం కాదు. కానీ చట్టపరంగా చూస్తే కనుక కాపీరైట్ యాక్ట్ 1953 ప్రకారం చూస్తే నయనతార చేసింది ఏదైతే ప్రొడక్షన్
సెట్ కానీ ఆ ప్రొడక్షన్ ప్రెమిసెస్ ఉందో ఆ ప్రెమిసెస్లో షూట్ చేసిన దేన్ని కూడా ప్రొడ్యూసర్ పర్మిషన్ లేకుండా వాడుకోవడానికి లేదనేది మన కాపీరైట్ యాక్ట్లో ఉన్నటువంటి అంశం. సో అలా చూసుకుంటే వీళ్ళు పర్సనల్ కెమెరాలో షూట్ చేసుకున్నామని చెప్పినా అలా ఇంకెక్కడ చెప్పినా లొకేషన్ అదే, సెట్ అదే, ఆ సెట్ లొకేషన్ పూర్తిగా నిర్మాతకు సంబంధించినవి కాబట్టి ఈ కేసు కరెక్టే, తను ధనుష్ నోటీస్ పంపించిన కరెక్టే అని చెప్పేసి మనకి కాపీరైట్ యాక్ట్ చెప్తా ఉంది. ధనుష్ సంబంధించినటువంటి లాయర్లు కూడా అదే చెప్తా ఉన్నారు. సో దీన్ని కుదిరితే డిలీట్ చేయడం లేదా 10 కోట్లు చెల్లించడం. 3 సెకండ్ల కోసం 10 కోట్లు చెల్లిస్తారని ఎవరు అనుకోరు. కానీ 3 సెకండ్ల కోసం 10 కోట్లు డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దానికి డిమాండ్ చేయడం కంటే ముందు తర్వాత నయనతార తిరిగి దాని కౌంటర్గా పెద్ద లెటర్ రాయడం అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో వీళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఏంటి అనేది ఇప్పుడు అసలు విషయం. పాత కక్షలకు సంబంధించి ఎవరికి చిన్న లీక్ ఇప్పటికీ రాలేదు. నిజానికి ఆ మధ్య సుచిత్ర లీక్స్ని పెద్ద సెన్సేషన్ అయింది. ఇంటర్నెట్ మనకి సోషల్ మీడియా ఈ రేంజ్లో లేనప్పుడు సుచిత్ర లీక్స్ అని చాలామంది వీడియోస్, పర్సనల్ సెక్షన్స్, పర్సనల్ ఎఫ్ఐఆర్స్, పర్సనల్కు సంబంధించినటువంటి అనేక అంశాలు ఆమె ఇప్పటికీ చెప్తానే ఉంది సుచిత్ర. ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు తను పెద్దగా. అప్పుడు చెప్పిన తను చాలామంది న్యూడ్ ఫొటోసు, వీడియోసు ఇవన్నీ తను లీక్ చేసి సుచిత్ర లీక్స్ అనేది ఒకప్పుడు ఇంటర్నెట్ని ఊపేసింది, వైరల్గా మారినటువంటి సెక్షన్. సో ఆమె సుచిత్ర లీక్స్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి విషయం లేవు. అందుకంటే అప్పుడు ధనుష్ సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి, కాకపోతే అందులో నయనతార లేదు. సో ఇది ఇలా చూస్తే వీళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న అది ఎలా ఉన్నప్పటికీ కూడా నైతికంగా ధనుష్ చేసింది తప్పు అని చాలామంది నయనతారకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అలా మద్దతు ఇస్తున్న వాళ్ళలో హీరోయిన్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు నయనతార పెట్టినటువంటి పోస్ట్ని లైక్ చేస్తూ ఉన్నారు, ఇంటర్నల్గా తనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు చూస్తే కనుక ధనుష్కు సంబంధించి ఇతను ఎందుకు ఇలా చేశాడని అతని ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నప్పటికీ దాని మీద ఓపెన్గా కామెంట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా సో నైతికంగా చూసుకుంటే ధనుష్ చేసింది తప్పు అయితే, చట్టపరంగా చూసుకుంటే ధనుష్ పంపించిన నోటీస్కి నయనతార సమాధానం చెప్పే తీరాల్సి ఉంటుంది. ఇది క్లియర్. అది తను ఆ 3 సెకండ్ల వీడియో క్లిప్ని డిలీట్ చేసుకుంటుందా, 10 కోట్లు కడుతుందా, ఇదే చట్టంగా ద్వారా జరిగేటువంటి అంశం. ఆ విషయం తెలుసు కాబట్టి దాన్ని కోర్టులో కాకుండా ఇలా ఓపెన్ లెటర్గా పెట్టేసి ధనుష్ని డిఫేమ్ చేయడానికి ఇలా చేసింది అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నప్పటికీ కూడా చట్టమే ఫైనల్ కాబట్టి చట్టం ఏం చెప్తుందో దానికి ఖచ్చితంగా నయనతార సరెండర్ అయ్యి తీరాల్సి ఉంటుంది.